సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. బడ్జెట్లో ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం మొండి చేయి చూపించిందన్నారు వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఎలాంటి మేలు చేయలేదన్నారు. సిపిఎస్ రద్దు కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారన్నారు చంద్రశేఖర్ రెడ్డి. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉద్యోగుల హామీలు అమలు చేయడంలో ముందుండేదని గుర్తు చేశారు. ఉద్యోగుల జీతాలు కూడా సరైన సమయానికి కూటమి ప్రభుత్వం ఇవ్వలేకపోతోందని ఎద్దేవా చేశారు చంద్రశేఖర్ రెడ్డి. దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చి 150 రోజులు దాటిపోయినప్పటికీ కూడా ప్రభుత్వంలో కొంతమందికి వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వకుండా, ఐఏఎస్ అధికారులు అయితేనేంటి, అదేవిధంగా కొంతమంది ఆఫీసర్లు అయితేనేంటి, ఇంక్లూడింగ్ సెక్రటరియట్లో కూడా కొంతమందికి ఎప్పుడూ లేనటువంటి విధంగా మిడిల్ లెవెల్ ఆఫీసర్స్ని కూడా పక్కన పెట్టి జిఏడిలో రిపోర్ట్ చేయమని చెప్పి వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వకుండా గాలికి వదిలేయడం అనేది ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, ఉద్యోగస్తులు ప్రభుత్వంలో ఒక భాగము. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ ప్రభుత్వం ఏదైతే ఒక డెసిషన్ తీసుకుంటుందో ఆ డెసిషన్స్ని ఇంప్లిమెంట్ చేయట్లో ఆ ప్రభుత్వ ఉద్యోగస్తులు దానికి అనుగుణంగా పనిచేస్తారే తప్ప పర్టికులర్గా వాళ్ళు ఈ పార్టీకి ఆ పార్టీకి అనేటువంటి పార్టీలకు అతీతంగా పనిచేసేటువంటి వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది ఉద్యోగ వ్యవస్థ అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.